అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్లలో ఆర్మీ మాక్ డ్రిల్స్ కు సిద్ధమవుతోంది. ఎందుకు ఈ మాక్ డ్రిల్స్ అనే అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కారణం ఆపరేషన్ షీల్డ్ పేరుతో మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది భారత ఆర్మీ. హర్యానాలో రాత్రి 8 నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు బ్లాక్అవుట్ ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ బ్లాక్అవుట్ ఉండబోతోంది. ఇటు పంజాబ్లోనూ నివాస ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ఏర్పాటు చేయబోతుంది. ఇన్ఫాక్ట్ బ్లాక్అవుట్ ని అక్కడ నిర్వహించబోతున్నారు. అలాగే రాజస్థాన్లోని 41 జిల్లాల్లో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు వైమానిక దాడి సైరన్లు మోగబోతున్నాయి. అవును, ప్రజల్ని అలర్ట్ చేసేందుకు వైమానిక దాడి సైరన్లు మోగబోతున్నాయి. ఇక పాక్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. ఏ క్షణాన్నైనా పాకిస్తాన్ తోక జాడించే చర్యలకు తెగబడితే, పాకిస్తాన్ దాడులకు ఉపక్రమించే పరిస్థితులు ఉంటాయి. వాటిని తట్టుకొని వాటికి బదులుగా ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ చేసే దాడికి, ప్రతి దాడికి భారత్ సిద్ధం కాబోతోంది. దానికి ఏర్పాట్లు నిర్వహిస్తోంది. అట్ ద సేమ్ టైం ప్రజలను కూడా అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందంటూ భారత ఆర్మీ చెప్తున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ భారత ప్రభుత్వమే ఇంకా నిజానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడమే ఇందుకు తార్కాణం. దాంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ ఏ క్షణాన్నైనా తోక జాడించబోతోందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరీ ముఖ్యంగా నిన్న చూసాం, ఇటు పాకిస్తాన్, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ కు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ దుర్మార్గుడు, ఆ నీచుడు ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారంటే భారత్ కి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ ధీటుగా సమాధానం చెప్పేందుకు జస్ట్ శాంపుల్ గా మాత్రమే ఈరోజు మాక్ డ్రిల్స్ కి సంబంధించి మాట్లాడుకోవచ్చు. బట్ ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరుగుతోంది, మాక్ డ్రిల్స్ కి సంబంధించి ఎక్కడెక్కడ, ఎందుకు, ఇవన్నీ కూడా మాట్లాడుకునే సందర్భం. ప్రస్తుతానికైతే మాత్రం ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ 5 రాష్ట్రాల్లో నిర్వహించబోతున్నారు. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటు ఆపరేషన్ షీల్డ్ లో భాగంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో 5 గంటల ప్రాంతాల్లో సైరన్, బ్లాక్అవుట్లు, ఎవాక్యుయేషన్ డ్రిల్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా టైమింగ్లు బట్టి ఆపరేషన్ షీల్డ్ కంటిన్యూ కాబోతోంది. మరి ముఖ్యంగా ఇటు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ మాక్ డ్రిల్స్ 5 గంటలకు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్తో సరిహద్దు జిల్లాలు అదిగో మీరు చూడొచ్చు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్లలో ఎటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోందో ఇప్పటికే కొన్ని పాఠశాలలో కావచ్చు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కావచ్చు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ అవే మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. ఒకవేళ ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే వాటిని తట్టుకొని నిలబడేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాంతోపాటు ఆమె కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. పరిస్థితులు ఏవైనా వాటిని ఎదుర్కొని తట్టుకొని ఇటు శత్రువుకి ధీటైన సమాధానం చెప్పేందుకు, ఈ సమాధానం చెప్పే సందర్భంలో తమ దేశ పౌరుడికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా తమ పౌరులను కాపాడుకునేందుకు, అట్ ద సేమ్ టైం పౌరులు తమను తాము కాపాడుకునేందుకే ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఆ పేరులోనే ఉంది మాక్ అండ్ డ్రిల్. అంటే ఒకవేళ ఇటువంటి పరిణామాలే, ఇటువంటి సిచ్యువేషన్స్ భవిష్యత్తులో ఎదురైతే, మరి ముఖ్యంగా పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలకు ఇప్పుడు లింకప్ చేయడం జరుగుతోంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలతో ఒక్కసారి మీరే ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను చెప్తే బహుశా ఎగ్జాగరేట్ చేసినట్టు అవుతుందేమో, కానీ అది కాదు. కానీ ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటే పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాదులు భేటీ అవుతున్నారు, పాకిస్తాన్ సంబంధించి మంత్రులు ఆ ఉగ్రవాదుల భేటీకి వెళ్తున్నారు, పాకిస్తాన్లో ఉగ్రవాదులు చచ్చిపోతే వాళ్ళ అంత్యక్రియలకు వెళ్తున్నారు, పాకిస్తాన్ బెదిరిస్తోంది, నీళ్ళు ఇవ్వకపోతే రక్తం పారిస్తుందంట. పాకిస్తాన్ ప్రధాని చెప్తున్నాడు, పాకిస్తాన్కి సంబంధించిన మంత్రులు చెప్తున్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు చెప్తున్నారు, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ బెదిరించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏ క్షణానైనా తోక జాడించే ప్రయత్నం చేయొచ్చు. ఈ తోక జాడిస్తే కనుక తోకను కట్ చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడేలా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ఆ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుంది. ఒక్కసారి ఆ మాక్ డ్రిల్స్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇన్ఫాక్ట్ ఎటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుందో ఆ విజువల్స్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడుకుందాం. अब देखो, कोई अगर आपको सिचुएशन लगती है, सबसे पहले तो अपने आप को बैंड
ठीक है, सारा बेंड और क्या है सेफ प्लेस, अगर आप यहाँ पर देखोगे तो क्या सेफ प्लेस आपको लग रही है, एक साइड पेड़ के पास वहाँ पर, ठीक है। तो आप क्या करोगे, बिल्कुल डाउन हो जाओ, बेंड हो जाओ, इसके पीछे गर्ल्स आ जाओ, डाउन होके जल्दी चलते चलो, भागते चलो, ऐसे डाउन होके सभी चले पीछे, गर्ल्स चलते चले, सारी वहाँ साइड पे गो बैक, उसके पीछे पेड़ के पीछे चली जाओ सभी। या फिर देखो हमारे यहाँ पर एक और है, हमें अंदर यहाँ पर ये भी है, अगर ये खुला होता तो हम आपको बताते, यहाँ के अंदर आप पीछे भी हमारा एक रास्ता है और नीचे बेसमेंट कुछ है, तो आप वहाँ पर भी जाके छुप सकती है, ठीक है। फिर कानों को ऐसे बिल्कुल आंखें ऐसे करके, कान बिल्कुल बंद, क्योंकि आवाज आएगी ना वैसे सिचुएशन में, तो आपने बिल्कुल कानों को बंद करना है, एक सेफ प्लेस पे ऐसे आ जाए। अब स्टार्ट करते हैं, ओके स्टार्ट, अच्छे से स्माइल मत करो, वीडियो बन रही है। किसी का वेट कर रहा है, वैसा कुछ नहीं करना है, जैसे होती है बैंड तो आगे की तरफ, कोई एक दूसरे को नहीं देखेगा, ओके। तो रेडी, ओके बैंड, इस साइड पे आपको ऐसा इमेजिन करना है कि बाहर गोला वाला चल रहा है, आपको ये एक एक्शन करना है, कहीं कहीं आप होंगे अपने साथ छोटे जो भी बुजुर्ग वगैरह है उनको बचाना है। చూసారుగా ప్రస్తుతం ఇప్పటికే ఆయా ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారత్ కూడా అలర్ట్ అయింది. ఆపరేషన్ షీల్డ్ పేరుతో ప్రస్తుతం ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. అటు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కిందన గుజరాత్ వరకు కూడా, ఇటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్లలో ఆర్మీ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆపరేషన్ షీల్డ్ పేరుతో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. ఇక హర్యానాకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం, హర్యానాలో రాత్రి 8 నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు బ్లాక్అవుట్ ఉండబోతోంది. ఆ తర్వాత పంజాబ్లోని నివాస ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ఉండబోతోంది. ఇక రాజస్థాన్లోని 41 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక ప్రజలను అప్రమత్తం చేసేందుకు వైమానిక దాడి సైరన్లు మోగబోతున్నాయి. పాక్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. ఒక్కసారి అదిగో ఒక్కసారి సౌండ్ వినండి, అదే సైరన్. అసలు ఎందుకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది? ఈ మాక్ డ్రిల్స్ ద్వారా మనకి జరిగేదేంటి? ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం డిస్కషన్లు ఉన్నాయనే చెప్పుకోవాలి.
ఇటు మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా ఆ పరిస్థితుల్లో అంటే యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో లేకపోతే పాకిస్తాన్ దాడి చేసే పరిస్థితుల్లో మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎటు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఒకవేళ వెళ్ళడానికి కూడా మార్గం లేదనుకున్నప్పుడు ఉన్న చోట అట్లీస్ట్ కండిషన్స్ అంటూ ఉంటాం కదా, అంటే ఇంకా మినిమంకి ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేదు అనుకున్న సందర్భంలో ఈ మాక్ డ్రిల్స్లో వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనకున్న అవకాశాలు ఏంటి, ఎప్పుడైనా దాడులు జరిగినప్పుడు ఎటువంటి పరిణామాలు ఉంటూ ఉంటాయి, ఎప్పుడు సైరన్ మోగుతుంది, ఆ సైరన్ మోగిన తర్వాత వాటిని కేర్ఫుల్గా విన్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అప్పటికే ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పుంటారు కదా, అదిగోండి ఆ విజువల్స్కి సంబంధించి అలా వెంటనే కింద పడుకుని పోవడమో ఏది లేని పరిస్థితుల్లో లేకపోతే బంకర్లోకి వెళ్ళిపోవడమో, దాంతోపాటు ఒకవేళ ఉన్న చోట బంకర్లోకి వెళ్ళే సందర్భం లేదనుకుంటే ఒక బల్ల కిందో లేకపోతే స్కూళ్ళలోని బల్లల కిందో లేకపోతే ఆ బాంబు దాడి నుంచి తప్పించుకునేలా, ఎందుకంటే పడిన తర్వాత వాటిలో ఉండే ఏమంటారు షార్ప్ నెయిల్స్ అంటూ ఉంటారు కదా, షార్ప్గా ఉంటూ ఉంటాయి పదునైన మేకులు లాంటివో లేకపోతే ఏవైనా వస్తువులు అవి గుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బోర్లా పడుకుని పోవాలి దాదాపుగా కిందన. అదిగో అదే మాక్ డ్రిల్లో మీకు చూపించడం జరుగుతోంది. మాక్ డ్రిల్ ప్రస్తుతం ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు కూడా జరుగుతోంది. దీంట్లో ఏం చేస్తారంటే సాధారణంగా వాలంటీర్స్ అలాగే దాంతోపాటు మరికొంతమంది పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎనిమీ డ్రోన్స్కి సంబంధించి ఎయిర్ రైడ్స్ జరగానే ఎనిమీ డ్రోన్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ వస్తాయి, వాటికి వెంటనే ఈ సైరన్ మోగిన తర్వాత ఇదిగో ఇలా జాగ్రత్త పడాలని చెప్పి వాళ్ళు సూచించడం జరుగుతుంది. ఒకసారి ఆ మాక్ డ్రిల్స్ చూద్దాం. అదిగో చూస్తున్నారు కదా, అదిగో ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, దాంతోపాటు వివిధ విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఈ మాక్ డ్రిల్స్ లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ అలాగే సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం దీంట్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్ దాంతోపాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా పాల్గొంటారు. ఒకసారి ఈ రియాక్షన్స్ వస్తున్న రియాక్షన్స్ చూద్దాం. આ ડ્રીલનો ઉદ્દેશ જ એક જ છે કે જેથી કરીને આમ જનતા એ જોઈને જાણકારી મેળવે કે કઈ રીતનું કાર્ય કરવાનું છે. આ ડ્રીલની અંદર સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ, એનસીસી કેડેટ્સ, કોર્પોરેશન, રેવન્યુ સ્ટાફ, ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના આદેશથી જે દરેક સ્ટાફ ફાયર બ્રિગેડ તેમજ 108 વારાપણની ટીમના સહયોગથી આ કાર્ય થઈ રહ્યું છે. ખાસ કરીને યુદ્ધના સમયે શું કરવું, કોઈ ઘાયલ થાય તેવી સંજોગોમાં શું કરવું તેની પણ એક જે ટ્રેનિંગ આપવામાં આવી છે. સરકારની કઈ કઈ એજન્સી ખાસ આ કામમાં જોડાઈ છે અને આગામી દિવસોમાં પણ છેવાડાના નાગરિક સુધી આ સજાગતા પહોંચે તેવા કોઈ કાર્ય કરવામાં આવશે. અત્યારની જે આ કંઈ પણ કાર્યક્રમ છે એની કાર્યક્રમનો రైట్, అది గుజరాత్లో జరుగుతున్న మాక్ డ్రిల్స్కి సంబంధించి అక్కడ అధికారులు మాట్లాడుతున్న పరిస్థితి, ఎవరెవరు పాల్పంచుకుంటున్నారు, ఎవరెవరు భాగస్వామ్యం అయ్యారు, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఒకవేళ పరిస్థితులు ఏవైనా ఇబ్బందికరంగానో లేకపోతే ప్రతికూలంగానో ఉంటే ఎలా కాపాడుకోవాలి, వీటి మీద అవగాహన కల్పించడం అంటూ కూడా అక్కడ అధికారులు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి సాధారణంగా ఎవరికైనా అనుమానం కలుగుతూ ఉంటుంది. కారణం ఏం లేదండి, కారణం క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకు క్రిస్టల్ క్లియర్గా అన్న మాటకి నేను చెప్పడం జరుగుతుందంటే గత కొద్ది రోజులుగా పరిణామాలని మీరే బేరేజ్ వేసుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్తే ఎగ్జాగరేట్ చేసినట్టు ఉంటుంది, దీని ఏదో హైక్రియేట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను మీకే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, మీరే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయండి, మీరే కమెంట్ చేయండి. ఎందుకు ఆపరేషన్ షీల్డ్ ఇప్పుడు మనం నిర్వహించుకోవడం జరుగుతుందంటే పాకిస్తాన్ గత కొద్ది రోజులుగా తన వక్రబుద్ధిని చూపించే ప్రయత్నం చేస్తుంది. నేను ఇదే ప్రశ్న మిమ్మల్ని అడగడం జరిగింది. పాక్ మరోసారి వక్రబుద్ధిని చూపించే అవకాశం ఉందా అంటే కనుక ఎంతమంది, దాదాపుగా 98% మంది ఎస్ అన్నారు, ఇంకో 2% మంది నో అంటున్నారు. బహుశా పాకిస్తాన్ మీద ఎంత నమ్మకమో వాళ్ళకి. ఆ 2% మంది కూడా ఒకసారి నాకు చెప్పే ప్రయత్నం చేయండి. నాకు ఇన్ ద సెన్స్ నాకు కాదు, ఆ 2% మీరు ఎందుకు వాళ్ళకి ఒప్పుకున్నారు అని చెప్పి, వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళ వక్రబుద్ధి చూపించడం చెప్పి మీకు ఎందుకు అంత బలమైన నమ్మకం కుదిరినది చెప్పే ప్రయత్నం చేయండి. నేనెందుకు ఈ మాట అంటున్నానంటే కనుక ప్రధానంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, పాకిస్తాన్ డీజీఐఎస్పీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు, ఎందుకు ఆ వ్యక్తి ఒక ఆర్మీకి సంబంధించిన వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే నీళ్లు లేకపోతే రక్తం, మా నీళ్ళు వదిలిపోతే రక్తం పారిస్తా అంటున్నాడు. ఒక ఆర్మీకి సంబంధించిన వ్యక్తి ఇలా మాట్లాడచ్చా చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే పాకిస్తాన్ ప్రధాని మనకి వార్నింగ్ ఇస్తున్నాడా దుర్మార్గుడు.
ప్రపంచ దేశాలు పోయి మమ్మల్ని భారత్ గట్టిగానే తన్నింది, కుమ్మేసింది మమ్మల్ని అని చెప్తున్నాడు. ఇంకో పక్క బెదిరిస్తున్నాడు. దాంతోపాటు చర్చలంట, మేము శాంతి కామికులం, శాంతినే కోరుకుంటాం, శాంతే కావాలి అంటూ చెప్తున్నాడు ఇంకో పక్క. సో ఇలా చెబుతూ ఇంకో పక్క ఏమంటున్నాడు, నీళ్లు కనుక వదలకపోతే భారత్కు ఇదే ఆఖరి అవకాశం. ఎవరిని బెదిరిస్తున్నాడు? ఎందుకు బెదిరిస్తున్నాడు? అసలు బుర్రండే బెదిరిస్తున్నాడా? నీళ్ళాపే హక్కు ధైర్యం భారత్కు లేవు, చాలా చీప్గా అంటూ కూడా మాట్లాడుతున్న సందర్భం. ఎవరు చీప్ ట్రిక్స్ ప్లే చేశారు? ఎవరు కుతంత్రాలకు తెరలేపారు? ఎవరు ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డారు? మనుషుల ప్రాణాల గురించి నువ్వు మాట్లాడతావా? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు లేవా షహబాజ్ షరీఫ్? నువ్వు కనుక ఇంకోసారి భారత్ వైపు కన్నెత్తి చూడడం కాదు కదా, ఆ ఆలోచన వచ్చిందా? ఆ ఆలోచన వచ్చేలోపే ఆ ఆలోచననే చంపేస్తాం. బహుశా ఇప్పుడు మూటా మొల్లి సర్దుకుంటున్నట్టున్నాడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆలోచించండి. గత కొద్ది రోజులుగా తిరుగుతున్నాడు, విదేశీ పర్యటన చేస్తున్నాడు. సేమ్ కట్ కాపీ పేస్ట్. భారత్ ఏం చేస్తుందో దాన్ని కాపీ చేసుకోవడం, ఆ ఐడియాను కట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర పేస్ట్ చేసుకోవడం. భారత్ దగ్గర నుంచి అన్ని కాపీ క్యాట్ వేషాలు వేస్తాడు. మనం విదేశీ పర్యటనకి వెళ్తే వాళ్ళ జోకర్ ఉన్నాడు కదా, బిలావల్ భుట్టో, ఆ జోకర్ గారిని పంపించారు. మరి ఏమైందో మరి వాళ్ళ విదేశీ పర్యటన వాళ్ళకే తెలియాలి. ఈ నేపథ్యంలో మనోడు, హూస్ దట్ ఫెలో, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, వాడేమంటాడు, మరి ఏమైందో ఇప్పుడు వీడు పరిగెట్టాడు. వీడెనకలు ఎవరెళ్ళారు తెలుసా? ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్. అసలు వీడెందుకు వెళ్తున్నాడు? ఆర్మీ చీఫ్ పనేంటి? మనం విదేశీ పర్యటనకి వెళ్తున్నప్పుడు ఎవరిని పంపించాం? దౌత్యవేత్తలుగా ఎవరిని పంపించాం? మన వాళ్ళని, మన ప్రతినిధులని ఎట్లా పంపించాం? దాదాపుగా 8 బృందాలు వెళ్ళి ఏం చేస్తున్నాయి? ఆయా దేశాలతో మాట్లాడుతున్నాయి. మళ్ళీ వాళ్ళెవరు? ఇక్కడ రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రత్యర్థులు, కానీ దేశం విషయంలో ఏకతాటిపై నడుస్తున్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళు. అటువంటిది ఇప్పుడు వీడు ప్రతిదానికి తగుదనమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. నేనే ప్రతిదానికి నేనే ఉన్నా. ఎవరెవరు వెళ్తారు? ఇద్దరును. మరి ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. వెళ్ళి ప్రతిపక్షాల మీద నమ్మకం ఉండదు. ప్రతిపక్షాలు నువ్వు ఒక చేతకాని ఎదవవి, నువ్వు ఒక పనికిమాలినోడివి అని చెప్పి వాళ్ళ చట్టసభలో తిడుతూ ఉన్నా సరే అని నవ్వినట్టు మొహం పెడతాడు. అటువంటి దుర్మార్గుడు వాడు. మళ్ళీ బయటకు వచ్చి విజయం సాధించాలని చెప్పి జోకులేస్తాడు. అటువంటి దుర్మార్గుడిని ఇంకా పాకిస్తాన్ ప్రజలు నమ్మడం బహుశా వాళ్ళని వాళ్ళు ద్రోహం చేసుకున్నట్టే. కాబట్టి ఆ ద్రోహం నుంచి బయటపడాలని చెప్పి ప్రధాని మోదీ సాక్షాత్ చెప్పుకొచ్చారు. ఇది నా మాట కాదు, పాకిస్తాన్ ప్రజలు కదలంటూ. సో ఇటువంటి దొంగ బుద్ధి, వక్రబుద్ధి ఉన్నవాళ్ళని భారత్ నమ్ముతుందా? ఏమో. ఈ దుర్మార్గులు ఏ క్షణానైనా ఇటువంటి వెధవేషాలైనా వేయొచ్చు. అందుకే వాటికి ధీటుగా సమాధానం చెప్పేందుకు తమ అస్త్రశస్త్రాన్ని సిద్ధం చేసుకుంటోంది భారత ఆర్మీ. ఈ నేపథ్యంలోని మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్లలో ఆర్మీ మాక్ డ్రిల్స్ కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత ఈ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఆ మాక్ డ్రిల్స్ ఏ స్థాయిలో కంటిన్యూ అవుతున్నాయో చూద్దాం. అదిగో మీరు చూస్తున్నారా, ఎన్సీసీ విద్యార్థులు వాళ్ళందరూ కూడా దేశ సేవలో భాగమయ్యారు. ఇది అహ్మదాబాద్ విజువల్స్ కి సంబంధించి. అదిగో మీరు చూస్తున్నారు. ఎప్పుడైనా కనుక అలా ఒక ఏదైనా వస్తువు పడిందంటే, అలా ఒక డ్రోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు పడిందంటే దాని వెంటనే దగ్గరికి వెళ్ళి దాని సంగతి ఏంటో చూసేద్దామని కాకుండా అలా వదిలిపెట్టేయండి. ఆ తర్వాత సంబంధిత అధికారులు వస్తారు, దాని సంగతి ఏంటో చూసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ జరగడం అంటే ఏదో భారత ప్రభుత్వం ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ దుర్మార్గులు బహుశా ఇంటెలిజెన్స్ సోర్సెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ వర్గాలు బహుశా ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో ఎవరికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు వేసే పన్నాగాలు, వాళ్ళ దుష్ట పన్నాగాలు ఆ స్థాయిలో ఉంటూ ఉంటాయి. అందుకే ఎందుకైనా మంచిదేమో జాగ్రత్తగా ఉండండి అని చెప్తోంది భారత ప్రభుత్వం. ఎందుకంటే ఆ దుర్మార్గుడు ఎప్పుడైనా ఎంతకైనా తెగించే అవకాశం ఉంటుంది. కాబట్టి రిమెంబర్, లాస్ట్ టైం మీకు గుర్తుంటే కనుక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లాస్ట్ టైం కూడా ఇలా మాక్ డ్రిల్స్ అని చెప్పాం. రేపు మాక్ డ్రిల్స్ జరుగుతాయి, రేపు 5 గంటల ప్రాంతంలో అని చెప్పి కట్ చేస్తే ఈరోజు రాత్రికి పాకిస్తాన్కి పంబరేగిపోయి సమాధానం ఇచ్చాం. ఆపరేషన్ సింధూర్ రేపు
రేపు రాత్రి ఇన్ఫాక్ట్ రేపు సాయంత్రం మాక్ డ్రిల్స్ అనుకున్న సందర్భంలో కట్ చేస్తే ఏం జరిగింది? అంతే అందరూ